2025లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతాలు చేశారు. సవాళ్లను ఎదుర్కొని సత్తా చాటారు. వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఫిట్నెస్, ఫామ్ పరంగా తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పరుగుల రేసులో దుమ్ము రేపారు. టాప్ 2 ర్యాంకుల్లో నిలిచిన కుర్రాళ్లకు సవాలు విసిరారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీలోనూ దంచేశారు. అయితే 2025 ముగిసిపోయింది. సీనియర్లకు 2026 కీలకం కాబోతోంది. 2025లో ఎలా ఆడారు అన్నది పక్కన పెడితే మిషన్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా కొత్త ఏడాది కీలకమని చర్చ జరుగుతోంది. కొత్త సంవత్సరంలో బ్యాటింగ్ ఆర్డర్ను సెటిల్ చేయడం మీదే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఫోకస్ చేయడం ఖాయం. T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ మీదే దృష్టి పెడతారు. అయితే వచ్చే ఏడాది రోహిత్కు 35 సంవత్సరాలు పూర్తవుతాయి. విరాట్ కోహ్లీకి 38 సంవత్సరాలు పూర్తవుతాయి. వన్డే వరల్డ్ కప్ సమయానికి హిట్ మ్యాన్ 40లో ఉంటాడు. విరాట్ కోహ్లీ 39 మార్కు దాటేస్తాడు. అప్పటి వరకు ఫిట్నెస్, ఫామ్ను మెయింటైన్ చేయడమే కీలకం. ఇప్పటికైతే ఇద్దరు పరుగుల దాహం ఇంకా తీరలేదన్నట్టుగానే ఆడుతున్నారు. తమలో ఇంకా ఆట మిగిలే ఉందంటున్నారు. అందుకు తగినట్టే గణాంకాలు ఉన్నాయి. సీనియర్ల అనుభవం వన్డే వరల్డ్ కప్లో అడ్వాంటేజ్ అవుతుందనే చర్చ కూడా ఉంది. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచే రోకో రఫాడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ చెలరేగాల్సిందే. బిగ్ స్కోర్లు సాధించినంత వరకు స్టార్ ప్లేయర్లను ఎవరూ టచ్ చేసే అవకాశమే ఉండదు. 2025లో ఇద్దరు డ్రీమ్ ఫామ్తో పరుగులు సాధించారు. అదే ఫామ్ను 2026లోనూ కొనసాగిస్తే వన్డే వరల్డ్ కప్లోనూ ఇద్దరూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు సీనియర్లను సెలెక్టర్లు కూడా తప్పించే అవకాశం లేదు. కానీ ఏమాత్రం రిథమ్ కోల్పోయినా జట్టు నుంచి సైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే రోకో నిలకడగా పరుగులు సాధించక తప్పని పరిస్థితే ఉంది. అయితే జట్టులో రోహిత్ ఉంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడతాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆరంభం నుంచే అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తాడని చెబుతున్నారు. గత వన్డే వరల్డ్ కప్లోనూ అలాగే ఎదురుదాడి చేశాడు. 2023 వరల్డ్ కప్లో రోహిత్ అటాక్ చేస్తే విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేశాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్లను గెలిపించడం మీదే దృష్టి పెట్టాడు. ఇప్పుడు కూడా ఇద్దరి కాంబినేషన్ కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో సిరీస్ల్లో ఇద్దరు ఎలా రాణిస్తారన్న దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇక రోహిత్ శర్మ ఇప్పటి వరకు 271 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 11,516 పరుగులు సాధించాడు. టాప్ స్కోర్ 264 పరుగులు. వన్డేల్లో హిట్ మ్యాన్ 33 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు సాధించాడు. 8 సార్లు 150కి పైగా పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 352 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 296 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. అత్యధిక స్కోర్ 183 పరుగులు. 14,557 పరుగులు సాధించాడు. 53 సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడు కోహ్లీనే. 50 ఓవర్ల ఫార్మాట్లో కోహ్లీ 76 హాఫ్ సెంచరీలు సాధించాడు. వేగంగా 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగాను కొనసాగుతున్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ విజయంతో కెరీర్కు రోకో గుడ్ బై చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2011లో సచిన్కు వరల్డ్ కప్ అందించినట్టుగానే ఇప్పుడు రోకో కోసం టీమిండియా అద్భుతాలు చేయాలని అంచనాలు పెంచుకుంటున్నారు.